కేటీఆర్ రాజకీయాలకు వచ్చి సమాజాన్ని మార్చాలని తనలాడుతున్నాడు గాని తల్లి శోభమ్మ కోరిక నెరవేర్చేది ఉంటే ఏమయ్యేటోడో చెప్పిండు. ఈ రోజు నిజంగా ఒక కొత్త డెఫినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇన్ని రోజులు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. బట్ మా బాప్ కా బడా సప్నా అనే కొత్త డెఫినేషన్ కూడా ఈ రోజు మళ్ళొకసారి నిజానికి ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. మోస్ట్ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ అంబిషన్ మా ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి, మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది. కాబట్టి చాలా మంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవ్వమని. ఇన్నరా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అనే పదవులు కాకుండా తల్లి కోరిక నెరవేరిస్తే కేటీఆర్ పేరుకు ముందు డాక్టర్ అని ఉండేదట. మైకులు పట్టుకొని స్పీచ్లు ఇచ్చుడు కాకుండా మెడల స్టెతస్కోప్ వేసుకొని రోగాలను నయం చేసేటోడట. మరి ఎందుకు కాలేదో అది కూడా చెప్తున్నాడు ఈనుండ్రి. డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞానంలో ఇక్కడ ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు ఇన్ని సీట్లు లేవు, గవర్నమెంట్ సిస్టంలో ఇన్ని సీట్లు లేవు, అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు. సీట్లు తక్కువ ఉండి డాక్టర్ కాలేకపోయిందట. అదేదో లాంగ్ టర్మ్ కోచింగ్ పోయి గట్టిగా చదివి డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటదట కదా, ట్రై చేయలేదా సార్? ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదవాలి, చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే సీటు 500 ఇంకంతకంటే తక్కువ. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది, సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి. అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. ఐ టోల్డ్ మై మామ్, షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్నరా లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా 1600 ర్యాంక్ వస్తే కర్ణాటక రాష్ట్రం కేసెట్ రాస్తే సీట్ వచ్చిందట. అదే ముచ్చట శోభమ్మకు చెప్తే మస్తు ఖుషి అయిందట. ఇక డాక్టర్ అయిపోతా అని కేటీఆర్ కూడా ఫుల్ ఖుషి అయిందట. కానీ శోభమ్మ కన్న కలకు బ్రేక్ వేసిండట కేసీఆర్. అయ్యా నాకు డాక్టర్ చదివే సీట్ వచ్చింది, నేను డాక్టర్ నైతా అని సంబరంగా పోయి నాయనతో చెప్పిండట కేటీఆర్.